సో మెథడ్ 3 ఏం చెప్పిన, ఫోర్త్ మెథడ్. మెథడ్ 3 ఏం చెప్పినమ్మా, ఫర్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ my ఇదేనా చెప్పింది. In a differential equation m dx plus n dy equal to 0, the function m and n can be written as m equal to y f1 of xy, n equal to x f2 xy, and integrating factor mx minus ny not equal to 0. So we have to find out the integrating factor 1 by mx minus ny. Okay na. So similar to third method. So ikkada integrating factor 1 by mx minus ny undadi fourth method lo enti e to the power of integrating f of x dx. Okay na. So for a differential equation m dx plus n dy equal to 0 if 1 by n dou m by dou y minus dou n by dou x is a function f of x alone, then e to the power of integrating f of x into dx is a integrating factor. So fourth method enti, so same differential equation. What is the differential equation? So differential equation is m dx plus n dy equal to 0. So ఇంతకుముందు previous method ఏంటి, m ని it can be written as y into f1 of xy, n can be written as x into f2 of xy. ఓకేనా. సో ఈ మెథడ్లో ఏం చేస్తున్నాం, differential equation m dx plus n dy equal to 0. So then we have to prove 1 by n into dou m by dou y minus dou n by dou x is a function of x alone. So ఈ ఫంక్షన్ కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, e to the power of integrating f of x into dx. ఓకేనా అమ్మా. హలో అర్థమైందా. సో థర్డ్ మెథడ్ ఎలా ఉంటుందమ్మా, y ఇంటూ m ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్ ఇలానే కదా ఉండేది. దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1 బై ఎంఎక్స్ మైనస్ ఎన్వై అంతేనా. సో ఇక్కడ ఈ మెథడ్కి వచ్చేవరకు ఏంటి, డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ ఇంటూ 1 బై ఎన్ ఈ మెథడ్లో ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేసి లాస్ట్కు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం అన్నిటికీ కామన్ ఏం కావాలి, ఫస్ట్ అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా అని చెక్ చేసుకోవాలి ప్రతి ప్రాబ్లంకి అంతే. ఓకేనా. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం. సో సాల్వ్ x cube minus 2y square into dx plus 2xy into dy equal to 0. Okay, here m equal to x cube minus 2y square and n equal to 2xy. So ఇది ఏ ఫామ్లో ఉంది, mdx plus ndy. ఓకేనా. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది mdx plus ndy ఫామ్లో ఉంది. ఓకేనా. సో హియర్ m అనేది ఏంటి నాకు ఇక్కడ x cube minus 2y square, n equal to 2xy. ఓకేనా. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ బ్రేసెస్లో ఉన్నది ఫైండ్ అవుట్ చేయండి. అంటే డో ఎం బై డో వై చేయండి. సో డో ఎం బై డో వై అంటే ఇక్కడ నాకు డో బై డో వై ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత 0 మైనస్ 2 ఇంటూ డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ అంటే ఎంత అమ్మా 2y అంతేనా. హలో, డి బై డివై ఆఫ్ వై అంటే వై స్క్వేర్ అంటే ఎంత 2y ఏనా. హలో, 2y ఏనా అమ్మాయిలు. సో డో ఎం బై డో వై ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 2 4y. ఓకేనా. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ టర్మ్స్ ఏంటి, ఎన్ ఈక్వల్ టు 2xy. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1. సో 2 ఇంటూ వై. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయండి, ఈ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫామ్ ఏంటి 1 బై ఎన్ ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ కదా. సో ఎన్ అంటే ఎంత నాకు వాల్యూ 2xy. సో కాబట్టి 1 బై 2xy ఇంటూ డో ఎం బై డో వై. ఓకేనా. డో ఎం బై డో వై ఎంత మైనస్ 4y. ఓకేనా. మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఎంత 2y. ఓకేనా.
అంటే ఇక్కడ నాకు ఈ వాల్యూ ఎంత వస్తుందమ్మా, -4 + 2 6 -6y by -6y/2xy. So y get cancelled, 2 1s are 2 2s are, sorry 2 3s are, so that equal to -3/x. okay, clear? ఓకేనా. సో నాకు ఈ వాల్యూ 1/n × ∂m/∂y - ∂n/∂x అనేది, సో ఈ వాల్యూ ఈక్వల్ టు f(x) అనుకోండి. ఓకేనా. సో ఈ వాల్యూని f(x) అనుకోండి, -3/xని. సో ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి, సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e⁻⁻∫ f(x) × dx. ఓకేనా. సో e⁻⁻∫ f(x) అంటే ఇంతకుముందే వచ్చింది, ఎంత వచ్చిందమ్మా, -3/x, అంతేనా. సో -3/xని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, -3/x × dx. ఓకేనా. సో -3 అనేది కామన్ తీసి, సో సారీ e⁻−3 కామన్ తీసి ఇంటిగ్రేటింగ్ 1/x × dx. సో e⁻−3 × ఇంటిగ్రేటింగ్ 1/x dx ఫార్ములా ఎంత, log x, అంతేనా. ఓకే, log a/b ఇలా ఉందనుకో ఏం రాస్తాం, b log a అని రాస్తాం కదా. అంటే ఈ b అనే వాల్యూ దేనికి పవర్గా ఉంటుంది, ఏకి. అలానే ఇక్కడ -3 అనేది దీనికి పవర్గా రాస్తున్నా, అంటే e⁻log x⁻−3. సో ఈకి లాగ్కి గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత, x⁻−3. ఓకేనా అమ్మా. హలో, ఓకే. సో ఇప్పుడు నాకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చినట్టు, 1/x³ వచ్చింది. ఓకేనా. సో వచ్చిన ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని గివెన్ ఈక్వేషన్తో ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ ది గివెన్ ఈక్వేషన్, x³ - 2y² × dx + 2xy dy = 0 కదా. సో x³ - 2y² × 1/x³ × dx + 2xy × 1/x³ × dy = 0. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో x³ - 2y² × dx ప్లస్, సో ఇక్కడ ఈ ఎక్స్ టర్మ్ ఇక్కడ క్యూబ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే 2y/x² × dy = 0. సో ఈ క్యూబ్ గెట్ క్యాన్సిల్, x³ సో 1 - 2y² x³ dx ప్లస్ 2y/x² × dy = 0. సో ఇది అగైన్ ఏ ఫామ్లో ఉంది, mdx + ndy ఫామ్లో ఉంది. ఓకేనా. సో అక్కడ mdx + ndy అనుకున్నాం కాబట్టి ఇక్కడ m1dx + n1dy = 0 అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా, సో ఎగ్జాక్ట్ అయితేనే మనం సొల్యూషన్ చేయడానికి ఉంటుంది, అంతేనా. సో ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా కాదా అని చెక్ చేయడానికి ఫార్ములా ఏంటి, ∂m/∂y. ఏం చేస్తాం, ఎగ్జాక్ట్కి ∂m/∂y = ∂n/∂x కావాలి, అంతేనా. హలో, ఎగ్జాక్ట్ ఎప్పుడు చెప్పిన, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి, ఎగ్జాక్ట్ కావాలంటే ఏం చేయాలి అమ్మా, ∂m/∂y = ∂n/∂x కావాలి, అంతేనా. సో ఇక్కడ నాకు ∂/∂y ఆఫ్ m అంటే ఎంత, ఇక్కడ నాకు 1 - 2y²/x³. ఓకేనా. సో దీన్ని చేయండి, చేస్తే ఎంత వస్తుంది, ∂m/∂yని చేస్తే ఎంత వస్తుంది. సో ∂/∂y ఆఫ్ కాన్స్టాంట్ ఎంత, ∂/∂y ఆఫ్ కాన్స్టాంట్ d/dy ఆఫ్ కాన్స్టాంట్ ఎంత వాల్యూ. హలో, d/dy ఆఫ్ కాన్స్టాంట్ ఎంత అమ్మా, 0. వెరీ గుడ్. సో 0 మైనస్ ∂/∂y ఆఫ్ 2y²/x³ అంటే 2/x³ కామన్ అయిపోతుంది, ∂/∂y × y². ఓకేనా.
సో దాని నుంచి వెళ్ళి మైనస్ 2/x³ ఇంటూ 2y, ఓకేనా, అంటే మైనస్ 4y బై x³ సో ∂m/∂y వాల్యూ ఎంత, మైనస్ 4y/x³ కదా. ఇప్పుడు ఏం చేయాలి, ∂n/∂x చేయాలి. సో ∂x ఆఫ్ n అంటే ఎంత అమ్మ నాకు ఇక్కడ ఈ టర్మ్లో 2y/x², అంతేనా. సో 2y/x² కాబట్టి ఇక్కడ నాకు x టర్మ్ కాబట్టి 2y అనేది కామన్, 2y ఇంటూ ∂x ఆఫ్ 1/x², ఓకేనా. సో 2y ∂x ఆఫ్ 1/x² అంటే ఎంత, చెప్పండి అమ్మా, ఎంతో చెప్పండి, చేసి చెప్పండి. ∂x ఆఫ్ x², సారీ 1/x². యాక్చువల్లీ మీరు ఈ ప్రాబ్లంకి ఇంత చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వచ్చుడుతో m1dx ప్లస్ n/dy = 0 వచ్చిందా. సో ఇక్కడనే డిఫరెన్షియల్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ అనుకొని డైరెక్ట్ మీరు ఈ దానికి సొల్యూషన్ చేస్తే సరిపోతుంది. సో అది ఎగ్జాక్ట్ అనుకుంటే సొల్యూషన్ ఏమైపోతుంది, నాకు సొల్యూషన్ ఏం చేస్తాం, సొల్యూషన్ ఏం చేస్తామమ్మా, సొల్యూషన్ అనేది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అనుకున్నాం అనుకోండి, సొల్యూషన్ ఏం చేస్తాం, y ఈజ్ కాన్స్టాంట్ mdx ప్లస్ ఇంటిగ్రేటింగ్ x ఎలోన్ అంటే x = 0 and dy = సమ్ కాన్స్టాంట్ అంటే ఇంటిగ్రేటింగ్ 0 అనుకోండి. సో ఇంటిగ్రేటింగ్ y కాన్స్టాంట్, మనకి m వాల్యూ ఎంత, 1 - 2y² ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేటింగ్ x యాజ్ 0, దట్ మీన్స్ 2y/x² వచ్చింది ఇంటూ dy = c సమ్ కాన్స్టాంట్. ఇక్కడ x అనేది వాల్యూ ఎంత ఉన్నా కూడా నాకు ఇది ఏమైపోతుంది, టోటల్ వాల్యూ 0. సో కాబట్టి ఇక్కడ y టర్మ్కి చేయండి. సో ఇంటిగ్రేటింగ్ 1 ఇంటూ dx మైనస్ 2y² ఇంటిగ్రేటింగ్ 1/x³ ఇంటూ dx ప్లస్ 0, ఈ టోటల్ టర్మ్ 0 = సమ్ కాన్స్టాంట్ c, ఓకేనా. సో ఇంటిగ్రేటింగ్ 1 ఇంటూ dx అంటే ఎంత, x మైనస్ 2y² ఇంటిగ్రేటింగ్ 1/x³ అంటే ఫార్ములా. సో దీన్ని ఇట్లా మీకు అలా చేయరాకపోతే అప్పర్ టర్మ్కి తీసుకురండి, x⁻³ అవుతుంది, ఓకేనా. ఇంటిగ్రేటింగ్ x⁻n ఫార్ములా ఏంటి, x⁻n+1/n+1 కదా. సో ఇప్పుడు దీన్ని కూడా x⁻³ + 1/-3+1 చేయండి. సో x⁻²/-2 వస్తుంది, ఓకేనా. సో అలాంటప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, -1/2x² వస్తుంది, అంతేనా. ఓకే, సో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, -1/2x² = c. సో ఈ2 గెట్ క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, x ప్లస్ y²/x² = c. దిస్ ఈజ్ ది సొల్యూషన్, ఓకేనా. సో ప్రతిసారి ప్రతి మెథడ్కి ఎగ్జాక్ట్ అని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఈ మెథడ్కి మాత్రం చేయాల్సిన అవసరం లేదు, ఫోర్త్ మెథడ్కి, ఎందుకంటే ఈ ప్రాబ్లమే లెంతీగా ఉంది కాబట్టి. సో m1dx ప్లస్ n1dy = 0 వచ్చింది అనుకోండి. సో దాన్ని ఏమనుకోండి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకోండి. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే డైరెక్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే సో దట్ ఈస్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్. మెథడ్ క్లియరా, ఇంకో ప్రాబ్లం చెప్పండి. మెథడ్ క్లియరా, ఇంకో ప్రాబ్లం చెప్పాలా, చెప్పండి అమ్మా, ఇంకో ప్రాబ్లం చెప్పాలా. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూడండి. x² + y² + x ఇంటూ dx ప్లస్ xy ఇంటూ dy = 0, ఓకేనా. సో ఇది ఏ ఫామ్లో ఉంది, సో ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ mdx ప్లస్
ఎన్డివై ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ మెథడ్లో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంది. సో దీనికి ఏం చేయాలి? 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x అంతేనా? సో హియర్ m ఈక్వల్ టు ఎంత? x² ప్లస్ y² ప్లస్ x. హియర్ n ఈక్వల్ టు xy. సో ∂m/∂y ఈ టర్మ్స్ వేయండి. ఇదేమైపోతుంది? ఇన్ కేస్ క్లాస్ క్లోజ్ అయితే మళ్ళీ జాయిన్ కండి. సో ∂m/∂y ఏమవుతుందో చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, ∂m/∂y ఏమవుతుంది? వాల్యూ ఎంత వస్తుంది?